మన దేశంలో యువ మేధస్సుకు కొదవ లేదని ఓ యువకుడు మరోసారి నిరూపించాడు. తండ్రి కష్టం చూడలేక తాను ఏదో ఒకటి సాధించాలని సంకల్పించాడు. తనకు తట్టిన ఒక ఆలోచనతో కొత్త పరికరాన్ని సృష్టించాడు. రైతులకు ఉపయోగపడేలా పరికరం తయారు చేసి ఔరా అనిపించాడు. ఇంతకీ ఆ యువకుడు చేసిన ప్రయోగం ఏంటి? వాచ్ ది స్టోరీ. పసుపు పంటకు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు. పసుపుతో పాటు వరి, మొక్కజొన్న సాగులోనూ ఆ జిల్లా ప్రజలు ముందున్నారు. అయితే మోపాల్ మండలం సిరిపూరు గ్రామంలో మాత్రం రైతులు మొక్కజొన్నను అధికంగా సాగు చేస్తున్నారు. అయితే తరచుగా అడవి పందులు, పక్షులు ధ్వంసం చేస్తుండటంతో పంటలు దెబ్బతినేవి. దీంతో మొక్కజొన్న సాగు చేయడం తగ్గించారు రైతులు. రైతుల కష్టాలు చూసిన శ్రవణ్ అనే యువకుడు వినూత్న ఆలోచన చేసి అడవి పందుల బారి నుండి పంటలను రక్షించేందుకు ఓ పరికరం తయారు చేశాడు. వేసిన పంటను పశుపక్షాదుల నుండి కాపాడుకోవడానికి శ్రవణ్ తండ్రి కాపలాకు వెళ్లేవాడు. పంటను ధ్వంసం చేసేందుకు వచ్చిన పందులు, పక్షుల నుండి పంటను రక్షించడానికి రేహీ పగలు తేడా లేకుండా శ్రమించేవాడు. తండ్రి పడే కష్టాలు చూడలేక శ్రవణ్ తప్పించిపోయేవాడు. పెద్ద పెద్ద శబ్దాలకు అడవి పందులు పారిపోవడం గమనించిన యువకుని మెదడులో ఓ కొత్త ఆలోచన కలిగింది. అంతే, వెంటనే ఆ ఆలోచనను అమలులో చూపించాడు. తన ఇంట్లో పాడైపోయిన ఫ్యాన్ రెక్కలకు 2 సైకిల్ చైన్లు, స్టీల్ బిందె, ప్లేట్, కుక్కర్ను కట్టి స్వతహాగా ఓ పరికరం తయారు చేశాడు. ఈ పరికరం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయగానే వేగంగా తిరుగుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంది. దీంతో పంటను నాశనం చేసేందుకు వచ్చిన పందులు ఆ శబ్దాలకు పారిపోయేవి. శ్రవణ్ రూపొందించిన పరికరాన్ని తన పొలంలోని కట్టెలకు బిగించాడు. వాటితో పాటు పొలంలో డిస్కో లైట్లను అమర్చాడు. దీంతో అడవి పందులు, పశుపక్షాదులు మొక్కజొన్న పంట వైపు రావడం మానేశాయి. ఇక్కడ మక్క బుట్ట వెళ్ళిన తర్వాత ఇక్కడ పందులు, అడవి పందుల బాధ, చిలుకల బాధ ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా అనేసి రైతు పొద్దున్న దాకా కష్టపడుతున్నాడు. రైతు రాత్రి కూడా వచ్చి కావలి కాస్తున్నాడు. ఒకవేళ రైతు నైట్లో వచ్చిన ఒక 3 నుంచి 4 గంటల వరకు కావలి కాస్తాడు. దాని తర్వాత పడుకుంటాడు. పడుకునే సమయంలో అడవి పందులు వచ్చి పంటని నాశనం చేస్తున్నాయి. నేనేం చేశానంటే ఇలాంటిది యూజ్ చేసి ఒకవేళ 24 అవర్స్ కరెంట్ ఉంటే 24 అవర్స్ కూడా ఇది సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఇలాంటిది రైతులు యూజ్ చేసిన చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మొత్తానికి తక్కువ ఖర్చుతో పశుపక్షాదుల నుండి పంటలను రక్షించే పరికరం తయారు చేసిన శ్రవణ్ను స్థానిక రైతులు అభినందిస్తున్నారు. తనకు మరింత ప్రోత్సాహమిస్తే 10 మందికి ఉపయోగపడే మరిన్ని పరికరాలను తయారు చేస్తానని యువ కెరటం శ్రవణ్ తెలిపారు.